జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహంతో ఊగిపోయారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి సభలో పవన్ తన ఆక్రోశం వెళ్లగక్కాడు. తన ప్రసంగంలో జన సైనికులకు షాకిస్తూ ఎవరూ ఈగోలకు పోవద్దని, తనకు తగిన బలం లేదని చెప్పుకొచ్చాడు. పార్టీలో జెండాలు మోసే ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వలేనని కుండబద్దలు కొట్టేశాడు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తున్న జన సైనికులపై ఫైర్ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఎలా చేస్తామో అనేది ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరులో ఏదైనా లోపాలుంటే చెప్పే ప్రయత్నం చేశారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సినిమా రేంజ్లో మాట్లాడారు. సీఎం జగన్పై ఆక్రోశం వెళ్లగక్కారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిపై కోపంతో మండిపడ్డారు, పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ విమర్శించారు. ఇదే సమయంలో జన సైనికులకు షాకిస్తూ పవన్ ప్రసంగం సాగడం కొసమెరుపు. సభలో పవన్ జనసేనకు బలం లేదనే ఆవేదన ఉంది. జన సమీకరణ చేయలేము, వాళ్లకు గిండిపెట్టి తన వెంట తిప్పుకోలేము, నియోజకవర్గాల స్థాయిలో తమకు కేడర్ లేదు, కేడర్ను పోషించే నాయకులు లేరు, పోల్ మేనేజ్మెంట్ రాదు అనే ఆవేదన కూడా ఉన్నట్లుంది. అయితే ఇప్పటికే పవన్ ఆయన పలు ఆస్తులమ్మి పార్టీకి పెడుతున్నారు. ఈ ఆవేదన సాకుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం. జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తారా అనే ఆగ్రహం కూడా ఉంది. విదేశాల్లో కూర్చొని సోషల్ మీడియాలో తనను ప్రశ్నించే జన సైనికులు తన వారు కాదని, నా వెంట నిజంగా నడిచే వాళ్లే నావాలని చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఇచ్చిన అన్ని స్పీచ్ల కంటే ఇది చాలా హుందాగా, అర్థవంతంగా తను మాట్లాడారని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఏ రాజకీయ నాయకుడైనా కూడా డబ్బు సంపాదించుకుంటారని, కానీ పవన్ మాత్రం ఉన్న ఆస్తులు అమ్ముకొని మరీ పార్టీ నడుపుతున్నారని కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.